10th ఇంటర్ డిగ్రీ పాస్ ఆర్ ఫెయిల్ తక్కువ వ్యవధిలో లైఫ్ సెటిల్మెంట్ ఇన్ అబ్రాడ్ కొరకు హోటల్ మేనేజ్మెంట్ అంటే ట్రెంటీ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రవేశాల కోసం ఈ ఏడాది నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ విభాగం సెట్ అయ్యేటట్లు కనిపించడం లేదు. ముఖ్యంగా చూసుకుంటే ఈ నీట్ ఎంట్రన్స్ ఎగ్జామ్లో సమయం సరిపోలేదని, మరి గ్రేస్ మార్క్స్ కలపడం ద్వారా 1563 మంది విద్యార్థుల కారణంగా ఈ ర్యాంక్స్ అనేవి తారుమారు జరిగాయి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. అయితే ఎన్టీఏ దీని పరీక్షని రద్దు చేసి మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టిన సంగతి కూడా మనందరికీ తెలుసు. మరి అసలు ఈ ఎన్టీఏ నీట్ ఎగ్జామ్ ఈ నిర్వహణ ఎలా ఉంటుంది, వాళ్ళు పెట్టే ఎగ్జామ్స్ ఎలా ఉంటాయి, అసలు ఈ గ్రేస్ మార్క్స్ ఏంటి, ఈ గందరగోళం అంతా ఎందుకు జరుగుతుంది, అసలు దీని యొక్క రిజల్ట్ ఎలా ఉంటుంది, దీని మీద మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ జీవి రావు, అకాడమిక్ డైరెక్టర్ అండ్ కెరియర్ కౌన్సిలర్ ఏపూరి శ్రీనివాసరావు గారు. మరి సార్తో మాట్లాడదాము, అసలు ఈ నీట్ ఎగ్జామ్ యొక్క ఈ గందరగోళం అంతా ఏంటో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే మేడం. సార్, ఇప్పుడు అసలు ఈ నీట్ ఎన్టీఏ అసలు ఎగ్జామ్స్ అనేవి ఎలా నిర్వహిస్తారు సార్, అసలు దాని గురించి వివరంగా. యాక్చువల్గా 2017లో ఈ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అనేది ఎన్టీఏ దేశవ్యాప్తంగా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం కోసం ఒక ఆటోనామస్ సెల్ఫ్ సస్టైన్డ్ ఏజెన్సీగా ఇది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ ఎన్టీఏ స్టార్ట్ చేసిన ఉద్దేశము చాలా మంచిది. యాక్చువల్గా దేశవ్యాప్తంగా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. వాటికంటూ ఒక రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఒక స్ట్రక్చరు ఉండాలి. కాబట్టి అప్పటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా ఈ ఎన్టీఏ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఎన్టీఏ ఏర్పడిన తర్వాత దాంట్లోని గవర్నింగ్ బాడీ కూడా చాలా అన్ని రంగాల నిపుణులను దాంట్లో చేర్చడం జరిగింది. సో ఎన్టీఏ కూర్పులో కానీ ఎన్టీఏ గవర్నింగ్ బాడీలో కానీ ఎలాంటి అభ్యంతరాలు ఎవరికీ లేవు. దేశవ్యాప్తంగా అందరు అకాడమిషియన్స్కి అందరు కూడా చాలా హ్యాపీ. ఎందుకంటే దాంట్లో చైర్పర్సన్ ఒకరు ఉన్నారు, తర్వాత డైరెక్టర్ జనరల్గా ఒక పర్సన్ని, ఎమినెంట్ పర్సన్స్ని తీసుకున్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ని పెట్టారు అక్కడ డైరెక్టర్ జనరల్గా. తర్వాత 3 డైరెక్టర్స్ ఫ్రమ్ ఐఐటీస్ తీసుకున్నారు, 2 డైరెక్టర్స్ ఫ్రమ్ ఎన్ఐటీస్, 2 డైరెక్టర్స్ ఫ్రమ్ ఐఐఎమ్స్, తర్వాత NAC, తర్వాత డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్లో మొత్తం 17 మెంబర్స్ని ఎన్టీఏ గవర్నింగ్ బాడీలో పెట్టారు. సో ఈ ఎన్టీఏ గవర్నింగ్ బాడీలో ఉన్న వ్యక్తుల పరంగా కానీ దాని యొక్క స్ట్రక్చర్ పరంగా కానీ అందరూ హర్షించాల్సిన విషయమే. ఎందుకంటే ఎక్కడ కూడా పొలిటికల్ ఎంట్రీ అనేది, పొలిటికల్ సిస్టమ్ ఎంట్రీ అనేది కానీ, పొలిటికల్ లీడర్లను కానీ, ఎంపీలను కానీ, అలాంటి మినిస్టర్స్ కానీ దీంట్లో లేరు గవర్నింగ్ బాడీలో. సైకాలజిస్టులు కొంతమందిని, తర్వాత ఎమినెంట్ ప్రొఫెసర్స్ను, జేఎన్యూ ప్రొఫెసర్స్ను, ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ను దీంట్లో గవర్నింగ్ బాడీలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. టోటల్ 10 కేటగిరీస్ కింద 17 మెంబర్స్ ఈ స్ట్రక్చర్లో ఉన్నారు. ఈ ఎన్టీఏ స్టార్ట్ అయిన తర్వాత 2017 తర్వాత క్రమంగా ఒక్కొక్క ఎగ్జామ్ దాంట్లో యాడ్ అవుతూ వచ్చింది. ఇనీషియల్గా దీన్ని జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్, తర్వాత వైద్య ప్రవేశ పరీక్షలకు సంబంధించి నీట్ యూజీ, తర్వాత సియూఈటీ కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్లు, సియూఈటీ యూజీ, సియూఈటీ పీజీ, తర్వాత డిఫరెంట్ ఎగ్జామ్స్, ఐకార్, జేఎన్యూ ఎగ్జామ్స్, ఢిల్లీ యూనివర్సిటీ ఎగ్జామ్స్, సైనిక్ స్కూల్స్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుకు సంబంధించిన ఎగ్జామ్స్, ఇలా అన్ని రకాల ఎగ్జామ్స్ని యాడ్ చేస్తూ వచ్చారు. ఒకటి ఏంటంటే ఈ ఎగ్జామ్స్ యొక్క ఎక్కువ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం అనేది ఒక బాడీకే అప్పచెప్పడం వల్ల దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. ముఖ్యంగా ఏంటంటే ఈ అన్ని ఎగ్జామ్స్ ఒక వంతు అయితే ఇంకా ఇవన్నీ ఎంట్రన్స్ ఎగ్జామ్సే కాకుండా, కాంపిటేటివ్ ఎగ్జామ్సే కాకుండా యూజీసీ వాళ్ళ నెట్ ఎగ్జాము, సిఎస్ఐఆర్ వాళ్ళ నెట్ ఎగ్జాము, ఫెలోషిప్ ఎగ్జామ్స్, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎలిజిబిలిటీ ఎగ్జామ్స్, ఇవి అన్నిటిని కూడా చేర్చడం జరిగింది. సో ఈ పాయింట్లో మనం ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే యూజీసీ నెట్ కానీ, సిఎస్ఐఆర్ నెట్ కానీ వీటికి సంబంధించి రాసే విద్యార్థులు కొంచెం మెచ్యూరిటీ ఉన్న వాళ్ళు ఉంటారు. ఇప్పుడు నీట్ యూజీకి వచ్చే వాళ్ళు మాత్రం ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్ ఈ ఎగ్జామ్కి వస్తారు. జేఈ మెయిన్స్ కూడా అంతే. ఈ 2 ప్రధానమైన ఎగ్జామ్స్ అయిపోయినాయి మనకు ఎన్టీఏ తరపున. సో వీటిలో ప్రస్తుతము జరుగుతున్న పరిస్థితులను మనం అబ్జర్వ్ చేస్తే కొంత గ్యాప్ అయితే ఉంది. అంటే కండక్ట్ చేసే విధానంలో కానీ, దాని ఇంప్లిమెంటేషన్లో కానీ
ఆ ప్రాసెస్లో ఎక్కడో కొంత డీవియేషన్స్, కొంత రిలాక్స్డ్ స్టేట్లో ఎన్టీఏ ఉండడం వల్ల జరగడమో కొన్ని అవకతవకలు మాత్రం జరిగినాయి. ఇవి గత 2020 నుంచి ఉన్నాయి. నీట్లో ప్రతి ఇయర్ ఏదో ఒక రకమైన ఇష్యూ జరుగుతుంది. ఇది కొత్తగా ఈరోజు 2024లోనే వచ్చింది కాదు. బట్ 2024లో మల్టిపుల్ రీజన్స్ తోటి ఎక్కువ అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా ఏమేమి జరిగాయంటే, ఫస్ట్ పేపర్ లీకేజ్. ఎగ్జామ్ డే కంటే ముందు పేపర్ లీక్ అయింది ఫస్ట్. సెకండ్ది గ్రేస్ మార్క్స్ ఇవ్వడం. ఏ మెథడ్ తోటి ఇచ్చారు, సైంటిఫిక్గా కరెక్టా, శాస్త్రీయంగా ఉందా అది చూడలేదు, గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. రెండవది, మూడో పాయింట్, చాలా సెంటర్స్లో ఎగ్జామ్ పేపర్స్ టైంకి ఇవ్వలేదు. ఎందుకంటే యూజువల్గా నీట్ ఎగ్జామ్ సెంటర్స్ అన్నీ కూడా సిబిఎస్ఈ స్కూల్స్ పడతాయి జనరల్గా. కొన్నిట్లో వేరే ఆర్గనైజేషన్స్, సెంట్రల్ ఆర్గనైజేషన్స్లోనే వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. సో ఈ పేపర్ బాక్సెస్ ఏవైతే ఉంటాయో నీట్ యూజీ పేపర్ బాక్సెస్కు డిజిటల్ లాక్స్ ఉంటాయి. ఆ డిజిటల్ లాక్స్ ఏంటంటే జస్ట్ ఎగ్జామ్ బిఫోర్ ఆటోమేటిక్గా ఓపెన్ అయ్యే సిస్టమ్ ఏర్పాటు చేశారు, అంటే మాన్యువల్గా కాకుండా. బట్ చాలా సెంటర్స్లో ఈ డిజిటల్ లాక్స్ ఓపెన్ కాలేదు. అప్పుడు ఆ హడావుడిలో వీళ్ళు వాళ్ళ కన్సర్న్డ్ కస్టోడియన్స్ను, అబ్జర్వర్స్ను ఫోన్లు చేసుకొని చేసేసరికి వీళ్ళు మాన్యువల్గా చేయడం జరిగింది. మాన్యువల్గా చేయాలంటే వాళ్ళ దగ్గర 2 కీస్ ఎంట్రీ చేయాలి. 2 కీస్ తోటి అది ఓపెన్ అవుతుంది మాన్యువల్. అలా ఓపెన్ చేశారు. చేసే టైంలో వీళ్ళు ఒక్కొక్క హాఫ్ అన్ అవర్ 40 minutes లేట్గా పేపర్ పిల్లలకి ఇవ్వడం జరిగింది. ఈ హడావుడిలో టైం ఒకటి 3 hours 20 minutes, అంటే 2 o'clock ఎగ్జామ్ స్టార్ట్ అవుతే 5:20కి ఎగ్జామ్ అయిపోతుంది. వీళ్ళు 2:30, 2:40 కొన్ని సెంటర్స్లో ఇవ్వడం జరిగింది. ఇది ఈవెన్ మన హైదరాబాద్లో ఉన్న కొన్ని స్కూల్స్లో కూడా లేట్గా పేపర్ ఇవ్వడం అనేది జరిగింది. సో దాన్ని అంత హైలైట్ కాలేదు. బట్ దెర్ ఆర్ సమ్ సెంటర్స్, ఈ ముఖ్యంగా హర్యానా, తర్వాత జార్ఖండ్, గుజరాత్ ఇలాంటి సెంటర్స్లలో ఎక్కువగా ఇది ప్రొజెక్ట్ అయింది, పేపర్ లేట్గా ఇవ్వడం. ఇది థర్డ్ పాయింట్, ఫాల్ట్ ఇది. ఫోర్త్ పాయింట్ ఏంటంటే, కొన్ని సెంటర్స్లో ముఖ్యంగా ఒక 3 సెంటర్స్, ఆ స్కూల్స్ పేర్లు కూడా ఒక్కసారి చెప్తా నేను. బహదూర్గర్ హర్యానా డిస్టిక్లోని 3 స్కూల్స్లలో 2 సెట్స్ ఇచ్చేసారు పిల్లలకి. యూజువల్గా ఒక సెట్టు నార్మల్ కండక్ట్ చేయడానికి పెట్టుకుంటారు, ఒక సెట్ ఎనీ అబ్నార్మల్ కండిషన్లో పేపర్ ఏమన్నా ఇబ్బంది జరిగి లేదా లీక్ అయ్యి జరిగినప్పుడు ఆ పేపర్ ఎమర్జెన్సీ కోడ్. జనరల్గా MNOP 4 కోడ్స్ ఉన్నదేమో జనరల్గా వాడతారు, QRST కోడ్ ఏమో ఎమర్జెన్సీలో వాడతారు. బట్ ఆ హడావుడిలో లేటుగా ఓపెన్ చేయడము, హడావుడిలో 2 రకాల సెట్లను వీళ్ళు తీయడము, పిల్లలకి 2 రకాల సెట్లను ఇవ్వడం జరిగింది. అలా 2 రకాల సెట్లు ఇచ్చిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత వాళ్ళు రియలైజ్ అయ్యి ఒక సెట్ వాపస్ తీసుకోవడం జరిగింది. మళ్ళీ MNOP సెట్ను వాళ్ళు కంటిన్యూ చేయడం జరిగింది. అంటే మీరు ఈ పాయింట్స్ని అబ్జర్వ్ చేస్తే పేపర్ లీకేజ్, ప్రాపర్గా గ్రేస్ మార్క్స్ ఇవ్వకపోవడము, టైంకు పేపర్ ఇవ్వకపోవడము, ఇచ్చిన పేపర్ 2 సెట్లు ఇవ్వడం, ఒక సెట్ పిల్లల నుంచి తీసుకోవడము, ఇది ఆటోమేటిక్గా ఒక రకంగా సైకలాజికల్గా స్టూడెంట్ లేట్ ఇవ్వడమే చాలా ఇబ్బంది పడుతుంటాడు, టెన్షన్ ఉంటుంది. ఎందుకంటే ఈ నీట్ ఎగ్జామ్ అనేది యాక్యురసీ, టైం 2 చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా కొన్ని నీట్ కండక్ట్ చేసే విధానంలో జరిగిన అవకతవకలు. మీరు చెప్పాలి ఇప్పుడు, అంటే నీట్ ఎగ్జామ్ బయట చూస్తున్నాం మనం న్యూస్లో, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి, ర్యాలీస్ చేస్తున్నారు స్టూడెంట్స్. మా సార్ చెప్పారు, ఒక స్టూడెంట్కి ఎగ్జామ్కి వెళ్ళే స్టూడెంట్కి చాలా టెన్షన్గానే ఉంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిలాక్స్ మైండ్లో అయితే ఉండడు కొంతమంది. అదే టైంలో మరి లీకేజ్ జరగడం, మళ్ళీ ఆ క్వశ్చన్ పేపర్ అనేది తారుమారు చేసి ఇవ్వడము, మరి అలాంటి టైంలో పిల్లల యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుంది? ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ రీ ఎగ్జామ్ ఉంటుందా లేదా అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడుతుంది. దీని విషయంలో పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ నీట్ ఎగ్జామ్కి ఎప్పటి నుంచో కష్టపడి ఉంటారు, ఎప్పటి నుంచో చదువుతూ ఉంటారు వాళ్ళు. సో మరి పిల్లలు ఎలా ఉంటారంటారు? వాళ్ళ మైండ్ సెట్ కానీ వాళ్ళ స్ట్రెస్కి గురయ్యారంటారా ఏంటి? తప్పకుండా మేడం. ముఖ్యంగా సార్ ఏంటంటే అసలు ఈ ఎన్టీఏ ఫార్మేషన్ అవన్నీ చక్కగా చెప్పారు. ఎందుకంటే ప్రజలకి ఇవన్నీ తెలియాలి. అది ఎలా జరుగుతుందో కూడా తెలియకపోతే ఏం జరుగుతుందో తెలియదు. సార్ అన్ని స్టెప్స్ మీకు చాలా డీటెయిల్గా చెప్పారు. తర్వాత అందులో ఉండే బాడీలో ఎవరు ఉంటారని చాలా పేపర్ గురించి కూడా బాగా చెప్పారు. సో ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసేటప్పుడు మ్యాక్సిమం జాగ్రత్తలు తీసుకుంటారు. సో ఈ 2 పేపర్లు ఇవ్వడం అనేది ఉందనుకోండి, అది పర్టికులర్గా ఒక 1-2 సెంటర్లో జరిగిన, ఒక సెంటర్లో జరిగిన ఇష్యూ అని చెప్పారు.
సో మేజర్గా ఏంటంటే అసలు పేపర్ లీకేజీ అవ్వడం అనేది టోటల్గా ఎన్టీఏకి ఎందుకు కంట్రోల్ పోయిందనేది ఆలోచన చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా ఇట్లాంటి సమస్య వచ్చినప్పుడు సమాజంలో స్పందించేటప్పుడు ఆ యువతకి తప్పుడు సందేశాలు వెళ్ళకూడదు. అంటే ఒక రాజకీయ పార్టీ నేను అధికారంలో లేననో లేకపోతే ఇక్కడ పార్టీలతో సంబంధం లేదు. ఈ సమస్యని రాజకీయానికి దూరంగా తీసుకురావాలి ఫస్ట్. ఇక్కడ ఎక్కువ మంది ఏంటంటే నిజంగా ఏమన్నా చూద్దాం అనుకున్నా అసలు ఏం జరిగిందో గందరగోళం అయిపోయింది. అధికారం ఈ రోజు ఉంటుంది అయిపోతుంది, లేకపోతే పార్టీలకు సంబంధం ఉండదు. ఇందాక కూడా సార్ చెప్పారు బోర్డులో ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు లేరని. సో ఎవరు కూడా అట్లాంటి ఎప్పుడైతే పార్టీలు తప్పుగా ప్రచారం మొదలుపెట్టినాయో కొంత కన్ఫ్యూజన్ స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఏవైతే పేపర్లు వచ్చి ఒకసారి పేపర్ ప్రింట్ అయ్యాక ఉన్న కంట్రోల్స్లో ఎక్కడో దెబ్బతిన్నమాట వాస్తవం. బాగా ఇక్కడ మీరు ఆలోచిస్తే ఎలా జరిగిందనేది ఇప్పుడు మీరు ఈ 2-3 డేస్ నుంచి కూడా ఈవెన్ సిబిఐ కప్ చెప్పడం, మళ్ళీ సిబిఐ ఇంటర్ఫియర్ అయ్యాక ఆల్రెడీ బీహార్లో వాళ్ళ ఇన్వెస్టిగేషన్ వాళ్ళు చేసుకున్నారు, లీకేజీ కన్ఫర్మ్ చేశారు. ఇంతకుముందు కౌన్సిలింగ్ కండక్ట్ చేసుకోవాలి, కౌన్సిలింగ్ ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చింది. అయితే ఏ కోర్టు కన్నా కావాల్సింది ఏంటంటే కోర్టు కూడా అన్ని పరిగణలోకి తీసుకునే చేస్తారు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి తప్పు జరిగిందా లేదా అని. సో మోస్ట్లీ అంటే మళ్ళీ వీళ్ళు ఇప్పుడు డెవలప్మెంట్స్ అన్నీ ఇచ్చాక సుప్రీంకోర్టు నిర్ణయం ఎలా ఉంటుందనేది అది వేరే విషయం. బాగా చూస్తే అసలు ఈ లీకేజ్ వల్ల బాగా నష్టపోయింది ఎవరంటే ఏదన్నా ఒక 3 స్టేట్లో ఇది జరిగింది అనుకోండి. ఇప్పుడు నేను కెరీర్ కౌన్సిలర్ కాబట్టి నా దగ్గర పిల్లలు పాపం 580 వచ్చి 600 వచ్చి అలాగా. ఎందుకంటే నీట్ ప్రిపరేషన్ మనందరూ అనుకున్నట్టు ఈ 2 సంవత్సరాల నుంచి జరగదు, 8th క్లాస్ నుంచి నడుస్తుంది. తల్లిదండ్రులు చాలా ఫోకస్డ్గా వస్తారు, పిల్లలు పాపం వాళ్ళు చాలా విషయాలని త్యాగం చేసి చాలా డెడికేటెడ్గా పాపం అదొక లైఫ్ అంబిషన్ మేడం. దాంట్లో ఏమవుతుందంటే ఎప్పుడైతే జరిగిందో ముందు ఇట్లా లీకేజ్ జరగగానే స్టూడెంట్కి ఎగ్జామ్ టైంలో టెన్షన్ అది గ్యారంటీగా సార్ చెప్పినట్టు డెఫినెట్గా ఉంటుంది. ఇంకా బాగా ముఖ్యమైన డ్యామేజ్ ఏంటంటే ఎప్పుడు ఒక వ్యవస్థ మీద నమ్మకాన్ని కోల్పోకూడదు చిన్న వయసులో. ఇప్పుడు ఇక్కడ ఎగ్జామ్ రాసాం, ఏం పర్వాలేదు, నేను రాసిన దానికి సరిపడా మార్కులు వస్తాయని కాన్ఫిడెన్స్ కావాలి. సో ఇక్కడ ఇవన్నీ మీరు చూస్తున్నట్లయితే పేపరు ఇప్పుడు పాపం కట్ ఆఫ్ కూడా పెరిగింది. మీరు లాస్ట్ ఇయర్ చూసుకుంటే కట్ ఆఫ్ కూడా పెరిగింది, ఎందుకంటే యావరేజ్ స్కోర్ పెరిగింది. ఇక్కడ ఇప్పుడు మనకు తెలిసింది ఏదో 67 మెంబర్స్కి ఇలాగా అన్ని 720 వచ్చినాయని తెలిసింది. లీకేజీ అయ్యాక మొత్తం పేపర్ బయటికి వెళ్ళిందా, కొన్ని ప్రశ్నలు బయటికి వెళ్ళినాయా, లేకపోతే లీకేజ్ పెట్టి పేపర్ కొనుక్కున్న డబ్బులు రావడానికి ఇంకోటి కానీ చాలా విషయాలు ఉంటాయి ఇందులో. ఇవన్నీ చాలా టైం పడుతుంది. సో ముఖ్యంగా ఏంటి ఇప్పుడు మన దగ్గర ఇప్పుడు లాస్ట్ ఇయర్ మార్క్స్ చూసాం అనుకోండి, నీట్లో 720కి ఒక 580, 590 ఆ మధ్యలో వచ్చిన పిల్లలు 1,10,000 ఆ దగ్గరలో ఉన్నారు ఆల్ ఇండియా ర్యాంక్. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చూసారనుకోండి ఇవే మార్క్స్ 12,000లో ఉన్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే ముఖ్యంగా ఎవరికైతే పాపం ఒరిజినల్గా రాసి వీళ్ళు ఏమీ లేకుండా నిజాయితీగా రాసిన పిల్లలు ఉన్నారో వీళ్ళందరూ స్కోర్ పరంగా బాగా చేసినా ర్యాంకు పరంగా 1 lakh అలా దాటేశారు. సో దీనివల్ల ఏమవుతుందంటే ఆల్ ఇండియా పూలింగ్లో మనం వెనకబడిపోతాం. అంటే ముఖ్యంగా ఎవరికైతే ఏ స్టేట్లో అయితే పేపర్లు విచ్చలవిడిగా వెళ్ళిపోయినాయో వాళ్ళందరూ ఆల్ ఇండియా కోటాలో బెనిఫిట్ అవుతారు. ఇంకొకటి ఏం జరుగుతుందంటే బాగా కాంపిటేటివ్గా చదివే స్టూడెంట్ ఎయిమ్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీలో కాలేజెస్లో చదవాలని కోరుకుంటుంది. దానివల్ల జెన్యూన్ క్యాండిడేట్ మిస్ అయిపోతుంది, దాంతోపాటు ఆల్ ఇండియా పూల్ మిస్ అయిపోతున్నాం. సో ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉన్న మెడికల్ సీట్లే మనం సుమారుగా చూసుకుంటే ఒక 1 lakh దగ్గరగా ఉంటే ఈ ఉన్న సీట్లోనే ఈ 1 lakh 24 lakh రాశారు వాళ్ళు, సుమారుగా 23 lakh అంతా అటెండ్ అయ్యారు, 100కు 4 వస్తుంది అంతే కదండి. సో అలాంటిది చాలా ఇంకా బహుశా నేను అనుకుంటూ ఏంటంటే ఈ పేపర్స్ తయారైన దగ్గర నుంచి నిఘా వ్యవస్థను ఇంకా పెంచి వాళ్ళకి ఏమన్నా లోకల్ టీమ్స్ని వాడుకుంటే ఇష్టం లేదనుకోండి, డిఫెన్స్ సర్వీస్ టీమ్స్ని వాడుకోవచ్చు. ఇవాళ ప్రతి స్టేట్లో ఐపీఎస్లో చేసి రిటైర్ అయ్యి ఎంతో అంటే జీవితాంతం వాళ్ళ క్యాడర్ అంతా కూడా చిన్న మచ్చ లేకుండా ఉన్న చాలామంది ఉన్నారు. సో టీము ఎలాగైతే ఎన్టీఏలో ఫార్మేషన్ ఉందో ఈ విభాగాన్ని కూడా ఇంకొంచెం చేసుకుంటే ఈ ఇబ్బందులు ఫ్యూచర్లో ఉండు. దీనివల్ల ఏంటంటే మనకు అన్యాయం అయితే జరిగింది, ఏ స్టేట్లో జెన్యూన్గా ఉండి పేపర్ దొరకకుండా ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం జరిగింది. సో ఇవన్నీ ఏంటంటే అథారిటీస్ కూడా వీళ్ళు సుప్రీంకోర్టుకి మళ్ళీ ప్రజెంట్ చేసేటప్పుడు ఇప్పుడు జరిగి 2-3 డేస్ డెవలప్మెంట్ చేస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా దాని మీద రీకండక్ట్ చేయమని కూడా
జడ్జిమెంట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. అది ఇవ్వడం అన్ని రకాలుగా శ్రేయస్కరం. ఒకవేళ ఈరోజు మళ్ళీ చాలామంది డౌట్లు ఏంటంటే రీకండక్ట్ చేస్తే ప్రస్తుతాన్ని రిపేర్ చేస్తా చూస్తున్నాం, ఇప్పుడు వస్తువు పని రిపేర్ చేస్తా చూస్తున్నాం, అయిపోయి స్టేల్ ఇంకా అవ్వదనుకుంటే ఏం చేస్తారు, మళ్ళీ మొత్తం చేయాల్సిందే కదా. సో ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే చాలామందికి సమస్యలు ఇప్పుడు కండక్ట్ చేస్తే టైం సరిపోద్దా లేదా అనేది కూడా ఉంటుంది. సో యాక్చువల్గా ఏంటి, ఒకవేళ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేసిన వాళ్ళు ఒక 1 మంత్కి కానీ చేయలేరు, తర్వాత దీన్ని ఆన్లైన్ చేయలేరు. ఇప్పుడు ఇమీడియట్గా ప్లాట్ఫామ్స్ని ఇప్పుడున్న ప్యాటర్నే పెట్టుకొని తీరాలి. ఈ 1 మంత్ ఎలాగో స్టూడెంట్కి కూడా మళ్ళీ ఒకసారి చూసుకుంటారు. 3 పోయింది కదా, ఎగ్జామ్ అయిపోయింది. ఎలాగో క్లాసెస్ మీరు మోస్ట్లీ ఎప్పుడు మెడికల్ క్లాసెస్ చూసినా ఆల్మోస్ట్ అక్టోబర్ అండ్ నవంబర్లోనే స్టార్ట్ అవుతాయి. సో ఈ మిగతా ప్రాసెస్ని కొంచెం స్పీడప్ చేసుకుని మరలా ఇప్పుడు ఈ ఎగ్జామ్ కండక్ట్ చేస్తే అది ఒక కరెక్ట్గా చదివిన స్టూడెంట్కి, కష్టపడిన స్టూడెంట్కి వాళ్ళకి సరిపడా వాళ్ళకి ఏ ర్యాంక్ రావాలో ఆ ర్యాంక్ వస్తుందండి. సార్ ఇప్పుడు మార్క్స్ చూసుకుంటే ఇప్పుడు 180 మార్క్స్, క్వశ్చన్కి 4 మార్క్స్ చూసుకున్నా 720, మరి 67 మెంబర్స్కి ఈ 720 మార్క్స్ అనేవి అసలు ఎలా వచ్చాయంటారు సార్? ఇప్పుడు యాక్చువల్గా ఫుల్ మార్క్ 100% మార్క్స్ రావడం అనేది చాలా తక్కువ. ప్రతి ఎగ్జామ్లో ఒక్కరు లేదా ఇద్దరు లేదా కొంతమంది, మ్యాక్సిమం వస్తే 3-4 మెంబర్స్ వరకు యాక్సెప్టబుల్. అంటే కొంచెం పేపర్ కూడా ఈసారి నీట్ యూజీ మోడరేట్గా ఉంది, బయాలజీ పరంగా కొంత ఈజీ ఉంది పేపరు. సో దానివల్ల మార్క్స్ పెరిగి ఉండొచ్చు, అదే నమ్మొచ్చు. బట్ 67 మార్క్స్కి ఎందుకు వచ్చింది 70% మార్క్స్? ఎగ్జామ్ రిజల్ట్ ముందు ఎందుకు అనౌన్స్ చేశారు అంటే ఇవి కొంచెం మామూలు కామన్ మ్యాన్ కూడా ఏదో జరిగింది, ఏదో జరుగుతుంది అనేది అర్థమైపోయింది. డౌట్ వస్తుంది. మీరు 14th యాక్చువల్గా రిలీజ్ చేయాలి, జూన్ 14th రిలీజ్ చేయాలి. జూన్ 4th దేశమంతటా ఎలక్షన్ రిజల్ట్ వస్తున్న టైంలో, హడావుడిగా ఉన్న టైంలో మీరు రిజల్ట్ డిక్లేర్ చేశారు. సో అంటే దీంట్లో మేము ఎన్టీఏని తప్పు పట్టకపోయినా కామన్గా ఆలోచించే వాడికి మాత్రం ఇది ఒకటి ఏంటి, ఏదో జరిగింది, సంథింగ్ హ్యాపెండ్ అనేది అయితే వచ్చింది. అయితే ఈ మార్క్స్ దగ్గర ఒక పాయింట్ ఏంటంటే వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చాము ఎన్టీఏ చెప్తున్నది. ఎందుకు ఇచ్చారు? గ్రేస్ మార్క్ అనేది ఇన్ఫర్మేషన్ బులెటిన్లో లేదు, మీ స్ట్రక్చర్లో లేదు, మీరు ఇచ్చారు. మీరు ఒక కమిటీ ఏర్పాటు చేశారు, మీరు ఒక గ్రేస్ మార్క్ సిస్టమ్ తీసుకున్నారు, దేని ఆధారంగా గ్రేస్ మార్క్స్ ఇచ్చారు అనేది ఎన్టీఏ క్లియర్గా ఈ స్టూడెంట్స్కి ఇచ్చామనేది అఫీషియల్గా ప్రెస్ నోట్ కూడా ఇవ్వలేదు. ఇదంతా గందరగోళం జరుగుతున్న టైంలో అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఉంది 13th జూన్లో 2018లో వచ్చిన ఆ జడ్జిమెంటు, దాని ఆధారంగా డైరెక్షన్లో మేము చేశామని. 2018 జడ్జిమెంట్ కాపీని మనం చూస్తే అది క్లాట్లో ఆన్లైన్ ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు సర్వర్ ఇష్యూ వచ్చి ఆ సిస్టమ్స్ కూడా సీసీటీవీలో కంప్లీట్ రికార్డ్ అవుతాయి. ఆ సర్వర్ ఆన్ ఆఫ్ అవుతూ ఉండడం వల్ల మధ్యలో టైం స్ట్రక్అప్ అయిపోయి ఒక 10 minutes లేదా 20 minutes కంప్లీట్ సర్వర్ బ్లాంక్ అయినప్పుడు వీళ్ళు దాన్ని ఒక ప్రాసెస్ తీసుకున్నారు. అది ఎలా చేశారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 3 hours డ్యూరేషన్ ఎగ్జామ్లో 2 hours ఆ స్టూడెంట్ ఎన్ని క్వశ్చన్స్ను ఆన్సర్ చేశాడు, ఈ 10 minutesలో ఎన్ని క్వశ్చన్స్ చేయొచ్చు అంటే ఆన్సరింగ్ ఎఫిషియన్సీ అని ఒక ఫార్ములా దాన్ని పెట్టి, సార్ ఈ 10 minutesలో బహుశా ఈయన ఇన్ని క్వశ్చన్స్ చేయవచ్చు, తప్పు చేస్తాడా కరెక్ట్ అవుతుందా క్వశ్చన్ డిఫరెంట్, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేయగలుగుతాడు, ఆ ఫార్ములా ఆధారంగా వాళ్ళు గ్రేస్ మార్క్స్ ఇచ్చారు. అది ఆన్లైన్ ఎగ్జాము, అక్కడ రికార్డెడ్ ఉంది, ప్రతి స్టూడెంట్ ఎన్ని మినిట్స్ స్ట్రక్ అయింది అనేది వాళ్ళ కంప్లీట్ రికార్డ్, సీసీటీవీ ఫుటేజ్ ఉంది, రికార్డ్ అయి ఉంది స్క్రీన్ మీద, దాన్ని బట్టి ఇచ్చారు. దానికి ఒక సుప్రీంకోర్టు దానికి ఒక అథెంటికేషన్ ఇచ్చింది. దాన్ని ఈ ఎగ్జామ్ తీసుకోవడం అనేది ఒక ఫూలిష్నెస్. ఇది ఆఫ్లైన్ ఎగ్జామ్, ఇక్కడ స్టూడెంట్కి ఎంత టైం మిస్ అయింది అనేది ఏ రికార్డు లేదు, ఎన్ని క్వశ్చన్స్ ఎంత టైంలో చేశాడనే దానికి రికార్డు లేదు. సో మీరు ఏంటంటే దాన్ని ఆ ఫార్ములా ఇక్కడ అప్లై చేసి ఓఎంఆర్లో ఎన్ని క్వశ్చన్స్ చేశాడు, ఎన్ని వదిలిపెట్టాడు, ఎంత టైంలో లేట్ ఇచ్చాము అనే దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి ఇవ్వడం అనేది అబ్జల్యూట్గా అది ఫూలిష్ డిసిషన్. అలా గ్రేస్ మార్క్ ఒకటి. రెండో రీజన్ ఏం చెప్పారు గ్రేస్ మార్క్స్కి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ అప్డేట్ అయ్యాయి, కొత్త టెక్స్ట్ బుక్ ఆధారంగా మేము క్వశ్చన్ పేపర్ ఇచ్చాము, కొంతమంది పిల్లలు పాత టెక్స్ట్ బుక్ చదివారు, మాకు ఒక 2 క్వశ్చన్స్కు కొత్త బుక్ ప్రకారంగా ఒక ఆన్సర్ ఉంది, పాత బుక్ ప్రకారం ఒక ఆన్సర్ ఉంది,
కాబట్టి ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఈ 2 అటెంప్ట్ చేశారో ఇద్దరికి గ్రేస్ మార్క్ ఇచ్చాము అని అన్నారు. అంటే గ్రేస్ మార్క్ ఇవ్వడానికి వాళ్ళు టైం తీసుకున్నారు, మేము డిలేగా పేపర్ ఇచ్చాం కాబట్టి గ్రేస్ మార్కు. ఈ క్వశ్చన్ పేపర్లో ఇలా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్లో అప్డేషన్లో పిల్లలు మిస్ అయ్యారు కాబట్టి ఇచ్చామని. ఈ 2 కూడా రాంగ్ మెథడ్. ఈ రకంగా ఇవ్వడం వల్ల 44 స్టూడెంట్స్కి 750 నుంచి 720 అయిపోయాయి. అంటే 67లో 44 మందికి గ్రేస్ మార్క్స్ వల్ల వెళ్ళిపోయింది. టైం వల్ల ఒకే సెంటర్లో 8 మందికి వెళ్ళిపోయింది గ్రేస్ మార్క్. అంటే ఈ 720 వచ్చిన స్టూడెంటు ఇంటర్వ్యూ చేస్తే కొన్ని ఛానల్స్లో అతని మార్క్స్ 641, ఆయన ఓఎంఆర్ కౌంట్ చేసుకుంటే 641, అతనికి వచ్చింది 718 మార్క్స్. 718 అనేది రాదు మార్కు, ఎందుకంటే +4 లేదా -5 కావాలి అంతే. నువ్వు ఎన్ని చేస్తే అన్ని కరెక్ట్ చేస్తే +4 అవుతాయి, నువ్వేమన్నా క్వశ్చన్స్ తప్పు చేస్తే -5 అవుతూ వస్తుంది. కాబట్టి 718 రాదు. ఆ స్టూడెంట్ సర్ప్రైజ్ అయిపోయాడు, నాకు 641 మార్క్స్ అయితే 718 ఎందుకు వచ్చిందని. వాళ్ళ కోచింగ్ సెంటర్ సారు వాళ్ళకి అతనికి అబ్బాయి ఫోన్ చేసి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 718, అంటే తప్పు వచ్చి ఉంటుంది, అట్లా 718 మార్క్ రాదు అని. అంటే ఒక చాలా ఈ పాయింట్లో అయితే నేను ఖచ్చితంగా ఎన్టీఏను తప్పు పట్టాల్సి వస్తుంది. ఇంత మంచి ప్రొఫెసర్స్, ఇంత మంచి గవర్నింగ్ బాడీ ఉన్నప్పుడు ఇంత రిలాక్సింగ్గా అంత ఇంపార్టెన్స్ ఉన్న ఎగ్జామ్ కండక్ట్ చేయడం అనేది తప్పు. ఏ సెంటర్స్ అయితే ఇచ్చారో ఇక్కడ ఇంకొక రీసెంట్గా మనకు వస్తున్న న్యూస్ ఏంటంటే సెంటర్స్ కూడా మేనేజ్ చేసుకున్నారని. అంటే స్టూడెంట్స్ సిటీలో మెయిన్ సిటీస్, మెట్రో సిటీస్లో సెంటర్స్ పెట్టకుండా రిమోట్ ఏరియాలో డిస్ట్రిక్ట్స్లో సెంటర్స్ పెట్టారని. యూజువల్గా సెంటర్ అలొకేషన్ అయితే ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ర్యాండమ్గా కంప్యూటరైజ్గా రావాలి. మరి ఆ స్టూడెంట్స్ అందరికీ ఆ సెంటర్ ఎలా వచ్చింది అంటే సెంటర్ అలాట్మెంటు, సెంటర్లో ఉన్న సిబ్బందికి సరైన శిక్షణ ఇవ్వకపోవడం. ఎందుకంటే ప్రాపర్ వాళ్ళకి బాక్స్ ఓపెన్ చేయాలంటే ఎలా చేయాలి, పేపర్ ఏ సెట్ ఇవ్వాలి అనేది వాళ్ళకి లేదా కదా. అంటే 2 సెట్లు ఇచ్చాడంటే ఆటోమేటిక్గా అక్కడ ఎవరికి ఏమి అవేర్నెస్ లేదు దాని మీద, అంటే అవగాహన లేదు, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వలేదు, అక్కడ ఫెయిల్ అయిపోయారు. సో ఎగ్జామ్ కండక్ట్ చేసే మెథడు రాంగ్ అయింది, గ్రేస్ మార్క్ ఇచ్చే మెథడు తప్పయింది, పేపర్ లీకేజ్ అనేది ఫస్ట్ లేదు అని ఎన్టీఏ ఖండించింది. బట్ ప్రూఫ్లు అన్నీ వచ్చిన తర్వాత జరిగిందేమో అనేది. సో నేనేమంటున్నా అంటే సార్ చెప్పినట్టుగా ఒక్క దగ్గర పేపర్ లీక్ అయింది అని అంటే 1 డే బిఫోర్ పేపర్, హాఫ్ అన్ అవర్ తర్వాత లీక్ అయింది డిఫరెంట్. లేదా ఎగ్జామ్ సెంటర్లో పిల్లలు అందరు పోయిన తర్వాత పేపర్ బయటకు వచ్చింది, మేబీ దాన్ని మనం కొంత స్పెసిఫై చేయొచ్చు. 1 డే బిఫోర్ పేపర్ లీక్ అయింది, ఒకరికి లీక్ అయిందా, ఇద్దరికి లీక్ అయిందా, 40 మందికి లీక్ అయిందా, వీ డోంట్ నో. ఎందుకంటే ఇవాళ రేపు సోషల్ మీడియా ఉంది, వాట్సాప్ ఉంది, ఏ రకంగానైనా అది స్ప్రెడ్ అయిపోతుంది. ఎందుకంటే హై డిమాండ్ ఉన్న ఎగ్జామ్ ఇది నీట్ యూజీ అనేది. పిల్లవాళ్ళు చాలా కష్టపడతారు దీనికోసం. సార్ చెప్పినట్టుగా 8th నుండి ఒక ప్లానింగ్ ఉంటుంది, డాక్టర్ కావాలన్న వాళ్ళకు ఒక ప్లానింగ్ ఉంటుంది. అది ఫస్ట్ అటెంప్ట్లో కొట్టడం అనేది చాలా కష్టం అవుతుంది. కాబట్టి లాంగ్ టర్మ్ తీసుకుంటారు కోచింగ్, సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ కష్టపడుతూ ఉంటారు. ఇలాంటి ఎగ్జామ్ను ఇంత నిర్లక్ష్యంగా కండక్ట్ చేయడము, కండక్ట్ చేసినాక ఇంకా దాని మీద ఏం చేద్దాము, కండక్ట్ రీటెస్ట్ లేకుండా ఎలా మేనేజ్ చేయొచ్చు అనేది చూడడం తప్పు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతానికి మనకు స్టేట్స్ ఏవేవి వచ్చాయంటే జార్ఖండ్, గుజరాత్, బీహార్, హర్యానా, ఇవి నార్త్ స్టేట్స్ ఫుల్గా సెట్ అయింది. నిన్న వచ్చిన న్యూస్లో మహారాష్ట్రలో ఒక సెంటర్లో హెడ్ మాస్టర్ని 2 అరెస్ట్ చేశారు. అంటే మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది. సో మహారాష్ట్రకు స్ప్రెడ్ అయింది, తెలంగాణకు స్ప్రెడ్ కాలేదని మనకు వీ డోంట్ నో. తెలంగాణది ఆ ఏపీకి లేదని తెలియదు, ఏ స్టేట్లో ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇట్ మే బి పేపర్ లీక్ అయింది అన్నప్పుడు దెర్ ఈజ్ నో అదర్ ఆప్షన్, వీ నీడ్ టు గో ఫర్ ద టెస్ట్. అయితే దీని మీద సైకలాజిస్ట్, ఈవెన్ కెరీర్ కౌన్సిలింగ్ సార్ వాళ్ళ ఒపీనియన్ కూడా దాన్ని తీసుకోవాలి. ఎందుకంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా స్ట్రెస్ అయ్యింది. ఎగ్జాము న్యాయబద్ధంగా జరగనప్పుడు ఖచ్చితంగా సరి చేయడమే సరైన మార్గం. కానీ దాన్ని రిపేర్ చేసి ఇంతమందికి ఉంది కాబట్టి వీళ్ళని సపరేట్ చేద్దామని తప్పు. ఎప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంటు గ్రేస్ మార్క్ తప్పు, మీరు పాటించిన విధానం రాంగు, మేము ఇచ్చిన జడ్జిమెంట్కి సంబంధించింది ఇది కాదు అని అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఎన్టీఏ వాళ్ళు రీటెస్ట్ కండక్ట్ చేశారు. మొన్న సండే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు.
సో ఈ సండే ఎగ్జామ్ 23rd ఎగ్జాము 1563 స్టూడెంట్స్కు మేము గ్రేస్ మార్క్ తీసేసాము. 2 ఆప్షన్స్ ఉన్నాయి, మీరైతే ఓల్డ్ మార్క్స్ అని యాక్సెప్ట్ చేయండి లేదా వచ్చి ఎగ్జామ్ రాయండి అన్నారు. వచ్చి ఎగ్జామ్ రాసింది 52% స్టూడెంట్స్, అంటే కేవలం 813 మంది స్టూడెంట్స్ రాశారు. అంటే మిగిలిన వాళ్ళు దే ఆర్ హ్యాపీ విత్ దేర్ ఓన్ మార్క్స్. అంటే 641 అతను 641 నాది ఒరిజినల్ మార్కు, నేను మళ్ళీ ఎందుకు రాయాలని రాయలేదు. అంటే ఇది ఇంత లేట్ చేయడం అనేది కూడా రాంగ్. ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కొంచెం తొందరగా డిసిషన్ దీని మీద తీసుకోవాలి. ఎందుకంటే కౌన్సిలింగ్ అనేది జూలై 6th స్టార్ట్ అవబోతుంది. కాబట్టి దాని ముందే ఒక డిసిషన్ తీసుకొని ప్రాపర్గా దీన్ని అనలైజ్ చేసి ఒక సిస్టమ్ను ఫుల్ ప్రూఫ్ చేయాలి అనేది నా కోరిక. సార్, ఇప్పుడు మాల్ ప్రాక్టీస్ అంటాం కదా, దానికి పాల్పడే విద్యార్థి విషయంలో వెంటనే చర్యలు తీసుకునే అదైతే మనకు ఉంది మన ప్రభుత్వానికి. మరి అంత ఉన్నా కూడా దీన్ని ఎందుకు అరికట్టలేకపోతున్నారు అంటారు? అంటే ఒకటి మేడం, ఇలాంటివన్నీ ఏంటంటే మీరు వ్యవస్థని కంట్రోల్ చేసేవాళ్ళు ఎన్ని నేర్చుకుంటారో దాన్ని తప్పులు చేసేవాడు ఇంకా ఎక్కువ స్థాయిలో ఉంటాడు ఫస్ట్. తర్వాత మన ఆలోచన ప్రకారం ఇవన్నీ లేవు, అంటే భారతదేశంలో ఇవన్నీ జరుగుతాయని అసలు మనం అనుకోలేదు, జరగడం మన దురదృష్టం. ఇవాళ ప్రపంచ దేశాల్లో ఎంతో మనం భారతదేశానికి ఉన్నటువంటి ఇమేజ్ చాలా ఉంది. ఇప్పుడైనా సరే ఇవన్నీ ఎన్నో లక్షల మంది పిల్లలతోటి పాపం వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారండి దీంట్లో. ఒకవేళ మళ్ళీ ఎగ్జామ్ పెట్టడమే కరెక్టు, కాకపోతే మళ్ళీ ఎగ్జామ్ అటెండ్ అవ్వడానికి వాళ్ళకి టైం ఇన్వెస్ట్ చేయాలి, మనీ ఇన్వెస్ట్ చేయాలి, చాలా ఉంటుంది. అయినప్పటికీ న్యాయం జరుగుతుంది కాబట్టి చేయొచ్చు. అయితే ఇప్పుడైనా కొత్త చట్టాలు చాలా అవసరం. మనం రాసుకున్నప్పుడు అసలు ఈ పరీక్ష మోడల్ ఇవన్నీ లేవు కాబట్టి దాని ప్రొవిజన్ ఇవ్వలేదు మనం. సో ఇప్పుడు జరుగుతున్న విధానం బట్టి దానికి కూడా ఒక కొత్త యాక్ట్స్ రావాలి. అది కూడా ఏంటంటే ప్రొలాంగ్డ్గా ఏదో 20 ఏళ్ళ తర్వాత నిర్ణయం వస్తే కుదరదు. ఇలాంటివన్నీ స్పీడ్ ట్రాక్ కోర్టులో చేసి వాళ్ళని పనిష్ చేసి కరెక్ట్గా మంచి పనిష్మెంట్ ఇస్తే తర్వాత ఎవరన్నా చేయాలంటే భయం అవుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చూసినట్లయితే సార్ చెప్పినట్టు తప్పులన్నీ మిస్టేక్స్ జరిగినాయి. సుప్రీంకోర్టు గ్రేస్ మార్క్స్ గురించి మాట్లాడినా బాగా బాధేసే అంశం ఏంటంటే ఇందులో ఎన్టీఏలో ఇంతమంది మేధావులు ఎన్నో లక్షల వేల మంది జీవితాన్ని తీర్చిదిద్దిన ఐఐటి ఐఎం లాంటి అందులో డైరెక్టర్ చేసిన వాళ్ళు కూడా మరి వాళ్ళు ప్రాపర్గా గైడ్ చేసే ఛాన్స్ వాళ్ళకి వస్తుందా లేదా, అంటే మీరు తప్పు చేయొచ్చు, ఎవరైనా పొరపాటు జరగవచ్చండి, దాన్ని సబ్స్టాన్షియేట్ చేయడానికి చూడకూడదు, ఆ తప్పుని కరెక్ట్ చేసుకుంటా చూడాలి. అక్కడ మీ ఈగో కాదు, ఇది కొన్ని లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అన్నప్పుడు అక్కడ నాకు ఈ క్యాడర్ ఉంది, మీ ఈగో స్టేట్ తీసుకుంటే ఏం కాదు, సొల్యూషన్ రాకపోవడం వల్ల ఏమవుతుంది, రాజకీయ నాయకులు ఎంటర్ అవుతారు, సమస్య మొత్తం అసలు ఇప్పుడు చూస్తుంటే ఇలాగే కంటిన్యూ అయిపోతుంటే ఇంకో 2-3 రోజుల్లో దీనికి ఇంకా వేరే కూడా చెప్తారు. తర్వాత ఊహాగానాలు వద్దు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నా, సార్ మాట్లాడుకున్నా, మనం ఏం చెప్తున్నాం, జర్నీయే చెప్పారు ఆయన. ఇప్పుడు రీసెంట్ డెవలప్మెంట్లో సిబిఐ కూడా ఇచ్చిందంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇక దీని మీద సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టింది. అంటే ఫస్ట్ ఎన్టీఏ పేపర్ లీక్, ఎవరన్నా నేను ఒక ఎగ్జామ్ కండక్ట్ చేశాను అనుకోండి, నేను చాలా బాగా చేశానని ధైర్యంతో ఉంటాను, అదే చేసింది ఎన్టీఏ. కానీ అప్పుడైనా స్టేట్మెంట్ ఇచ్చే ముందు కొంచెం చూసుకుని ఉండాల్సింది. ఇంకొకటి ఏంటంటే మనం ఇవన్నీ తప్పు జరిగింది చేసేసి ఈ సంవత్సరం కానిచ్చేద్దాం, అది కరెక్ట్ కాదు. ఎందుకు రేపొద్దున్న ఇందులో వచ్చిన వాళ్ళందరూ కరెక్ట్గా వాళ్ళ టాలెంట్ తోటి వచ్చిన మెరిట్ డాక్టర్లే ఈ దేశానికి కావాలి. ఇప్పుడే మీరు మ్యానిపులేట్ చేసి దొంగ డాక్టర్లు తయారు చేయడానికి ఇప్పుడే మనం ఫౌండేషన్ వేస్తే రేపు ఎంబీబీఎస్లో జాయిన్ అయ్యాక మళ్ళా అందులో మార్కులు దొంగ తెచ్చుకుని తర్వాత మళ్ళీ పీజీ నీట్ కూడా మేనేజ్ చేశాడు కాబట్టి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి చేసుకొని ఈ దొంగ డాక్టర్లు వస్తారు. దొంగ డాక్టర్లు ఈ సమాజానికి అవసరం లేదు. సో నాకు తెలిసి నేను గడిచిన 1 వీక్ నుంచి అంతా చూస్తుంటే నాకు అర్థమవుతుంది ఏంటంటే కరెక్షన్ అనేది జరుగుతుంది. అది డెఫినెట్గా ఆ మోడల్ మనకి కంప్లీట్గా ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసేదే ఉండాలి. ఇంకొకటి ఏంటంటే స్టూడెంట్స్ కూడా యాజిటేషన్ చాలా ఎక్కువ స్థాయిలో ఉంది, పార్టీలు ఉన్నాయి, తర్వాత విద్యార్థి సంఘాలు కూడా కొంచెం ఎక్కువగానే దీని మీద ఫైట్ చేస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా తీసుకుంది కాబట్టి డెఫినెట్గా దీనికి ఒక సొల్యూషన్ వస్తుందని, రావాలని, వస్తేనే మంచిదని. ఎందుకంటే మనం ఆల్ ఇండియాలో అన్ని సీట్లు కోల్పోకూడదు. మనం రేపొద్దున మళ్ళీ వీళ్ళందరూ మళ్ళీ ఇచ్చేయాలి కదండి. ఇప్పుడు ఇక్కడ 1 lakh ఆల్ ఇండియా వచ్చినా ఇక్కడ మన స్టేట్లో 300 వచ్చిందని డెఫినెట్గా తప్పు ఉందనే, అందులో అనుమానం లేదు. అందు గురించి డెఫినెట్గా ఇది ఎగ్జామ్ జరగడమే కరెక్టు. ఇలా మీలాంటి టీవీల ద్వారా మంచి ఓవర్షిప్ ఉన్న టీవీస్, మంచి
ఒక ట్రస్ట్ ఉన్న ఈ టీవీస్లో మీరు ఏంటంటే ఇవన్నీ పంపితే ఇవన్నీ ఎక్కువ మందికి రీచ్ అయ్యి ఆలోచించే వాళ్ళ మనసు కొంచెం ప్రశాంతంగా కూర్చొని వాళ్ళ యొక్క ఇగోని పక్కన పెట్టి చేయగలిగితే స్టూడెంట్స్కి అది చాలా మేలు చేసినట్టు ఉంటుంది. సార్ మా సార్ చెప్తున్నారు రీ ఎగ్జామ్ అయితే పెట్టాలి ఉంటుంది అని అంటున్నారు, కానీ సుప్రీంకోర్టు ఏమో కౌన్సిలింగ్ ఆపను అని చెప్తుంది కదా సార్. మరి అంటే సుప్రీంకోర్టు ఇచ్చిన ప్రీవియస్ జడ్జిమెంట్ ప్రకారం ఏంటంటే వాళ్ళకి ఇచ్చిన ఎవిడెన్సెస్ ప్రకారం గ్రేస్ మార్క్ ఒక్కటే వాళ్ళు హైలైట్ చేశారు. గ్రేస్ మార్క్ అనేది మీరు పాటించిన విధానం తప్పు, మేము ఇచ్చిన డైరెక్షన్ అనేది ఆన్లైన్ ఎగ్జామ్కు దానికి పూల్ ప్రూఫ్ సిస్టమ్ ఉంది కాబట్టి దానికి ఇచ్చాము, సో ఇది దీనికి వర్తించదు కాబట్టి గ్రేస్ మార్క్స్ అనేది మీరు తీసేసేయండి. ఎవరైతే స్టూడెంట్స్కి మీరు గ్రేస్ మార్క్స్ ఇచ్చారో వాళ్ళకి రీటెస్ట్ కండక్ట్ చేయండి, సో కౌన్సిలింగ్ ప్రక్రియ మీద స్టే ఇవ్వము, సో దే కెన్ ప్రొసీడ్ అని అన్నారు. బట్ సుప్రీంకోర్టు ఆ తీర్పు తర్వాత వచ్చినది ఏంటంటే చాలా ఫాస్ట్గా కొన్ని డెవలప్మెంట్ జరిగాయి. ఏం చేశారు, యూజీసీ నెట్ 18th రోజు ఎగ్జామ్ కండక్ట్ చేశారు, June 18th. 19th రోజు క్యాన్సిల్ చేశారు. దానికి కారణమైంది ఆల్రెడీ యూజీసీ నెట్ పేపరు డార్క్ నెట్లో వచ్చేసింది, సేమ్ పేపరే 18th రోజు ఎగ్జామ్ పిల్లలు రాశారు కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ అన్నారు. అంటే కొత్తగా రీ ఎగ్జామ్ మళ్ళీ పెడతారు. ఇమ్మీడియట్గా మొన్న జరగాల్సిన నీట్ పీజీ ఎగ్జామ్ 1 day బిఫోర్ అది పాపం పోస్ట్పోన్ అవుతూ వస్తుంది క్వశ్చన్, చాలామంది దానికోసం చాలా కష్టపడుతున్నారు. ఆ ఎగ్జామ్ను కూడా ఎగ్జామ్ జరగడానికంటే 1 day బిఫోర్ ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు, అంటే పోస్ట్పోన్ చేశారు. అంటే ఎప్పుడు పెడతాము ఏం పెడతాము అనేది. అంటే ఈ డెవలప్మెంట్స్ బట్టి అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా నీట్ యూజీలో అవకతవకలు జరిగాయి, అది ఎన్టీఏ యాక్సెప్ట్ చేసినట్టే. కాబట్టి ఇప్పుడు సార్ చెప్పినట్టుగా దాని మీద ఇంకెక్కువ ప్రొలాంగ్ చేసుకోకుండా ఆ ఎవిడెన్సెస్ అన్నీ ప్రాపర్గా ఇచ్చేసి సుప్రీంకోర్టు నుంచి డైరెక్షన్ తీసుకొని సో దాన్ని ఎలా చేద్దాం, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేద్దాము, ఎలా కండక్ట్ చేద్దాము, దాని తర్వాత కౌన్సిలింగ్ ఎప్పుడు స్టార్ట్ చేద్దాం అనేది చేసుకోవడం మంచి పరిణామం. అంతే తప్ప దాంట్లో ఇంకెందుకు ఇంతమందికి మళ్ళీ ఎలా కండక్ట్ చేస్తాము అనేది చూసుకుంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇప్పుడు ఈ సిబిఐ ఇన్వాల్వ్మెంట్ జరిగిన తర్వాత అన్ని స్టేట్స్లలో వాళ్ళు తీస్తే ఈ నంబర్ పెరగవచ్చు. ఇప్పుడు ఏవే స్టేట్స్లో జరిగింది అనేది 28 స్టేట్లలో కూడా ఎంతమంది చేరింది అనేది కూడా పాయింట్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా రీ ఎగ్జామ్కే బెస్ట్ ఆప్షన్ ఏమో. అంటే సరే ఖచ్చితంగా స్టూడెంట్స్కి అయితే స్ట్రెస్ ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది, బట్ దెర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఎందుకంటే ఖచ్చితంగా ఇక్కడ మన స్టూడెంట్స్ ఎవరైతే నిజాయితీ ఎగ్జామ్ రాశారో పాపం మన సెంటర్స్లలో కొద్దిమందికి ½ an hour లేట్ ఇచ్చారు కొన్ని స్కూల్స్లలో, సిబిఎస్ స్కూల్స్లలో, బట్ స్టిల్ వాళ్ళు ఎగ్జామ్ను కంప్లీట్ చేసుకున్నారు, ½ an hour మేనేజ్ చేసుకున్నారు, ఎంతో కొంత నష్టంతో కొన్ని మార్కులు వాళ్ళకి వచ్చాయి. 647 మార్క్స్ వచ్చిన స్టూడెంట్కి 31,000 ర్యాంక్ వచ్చింది. అంటే 647 వచ్చిన స్టూడెంట్ ఎయిమ్స్లో సీట్ రాదు. మరి ఇప్పుడు బీహార్ వాళ్ళ పేపర్ లీక్ అయిన వాళ్ళందరికీ ఎయిమ్స్లలో వచ్చేస్తారు, జిప్మర్లో వస్తారు. అంటే టాప్ ఇన్స్టిట్యూట్లలో పేపర్ లీక్ అయిన వాళ్ళు వచ్చేస్తారు. న్యాయం కాదు కదండి అది. ఖచ్చితంగా అటువంటప్పుడు మీరు స్టేట్ వైజ్ కండక్ట్ చేయండి, ప్రతి స్టేట్కి ఒక పేపర్ కండక్ట్ చేయండి. ఒకేసారి 24 లక్షల మందికి ఎగ్జామ్ పెన్ పేపర్ మెథడ్లో కండక్ట్ చేయడం ఇబ్బందే అది ఖచ్చితంగా. ఎందుకంటే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఖచ్చితంగా ఒక ర్యాండమ్ క్వశ్చన్స్ వస్తాయి, నార్మలైజేషన్ చేస్తాము, డిఫరెంట్ సెషన్లో ఎగ్జామ్ జరుగుతుంది, సో అది ఓకే. దాంట్లో లీక్ అయ్యే ఛాన్సెస్ చాలా తక్కువ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు. పెన్ పేపర్ బేస్డ్ టెస్ట్ ఫిజికల్గా పేపర్ వెళ్ళాలి, ఫిజికల్గా ఆ సెంటర్లో పేపర్ ఉంటుంది, సో ఎవరైనా కక్కుర్తి పడవచ్చు, ఏ డబ్బులకు అయినా పడవచ్చు, అక్కడ ఉన్న సెంటర్లో ఉన్న ఇన్విజిలేటర్ పడవచ్చు, ఎవరైనా కావచ్చు. కాబట్టి కష్టమైనప్పటికీ దీన్ని కూడా స్టేట్ వైజ్ నా సజెషన్ ఏంటంటే స్టేట్ వైజ్ ఎగ్జామ్ ఒక్కొక్క పేపర్ సెట్ ఇచ్చి నార్మలైజ్ చేద్దాము. అన్ని స్టేట్స్ కామన్గా అవుతుంది. పేపర్ ఒక లీక్ అయింది, ఆ స్టేట్లో ఒక్కటే లీక్ అవుతుంది, అదైనా చేయొచ్చు. లేదా ఆన్లైన్ మెథడ్ దీన్ని కూడా వెళ్ళొచ్చు, ట్వైస్ పెట్టవచ్చు. సో డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. బట్ ఆప్షన్స్ వెతుక్కోకుండా ఇప్పుడు జరిగిన ఎగ్జామ్ మీద మాత్రం ఖచ్చితంగా దీంట్లో ఇష్యూస్ అయితే ఉన్నాయి. మాల్ ప్రాక్టీస్ చాలా వేస్లో జరిగి ఉంటుంది, మనకు ఎక్స్పోజ్ అవుతున్నాయి 5 పాయింట్స్ మాత్రమే, బట్ డెఫినెట్గా జరిగి ఉంటుంది. సో ఫైనల్ ఒక విషయం చెప్పండి సార్, నిఘా సంస్థ ఏం చేస్తున్నారు? మామూలుగా ఒక ఎగ్జామ్ సెంటర్కి వెళ్తున్నారు అంటేనే చాలా చెక్ చేస్తున్నారు కదా, టైం విషయంలో కానీ అమ్మాయిల విషయంలో కానీ చెవులు కూడా తీపిస్తున్నారు, అన్ని చెక్ చేస్తున్నారు. ఇంత కట్టుదిట్టంగా ఉన్న పరిస్థితిలో నిఘా సంస్థ లోపమే అంటారా ఇదంతా కూడా? అంటే ఇక్కడ ఏంటంటే మేడం, ఎన్టీఏ
అనేది స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఏజెన్సీ, అంటే పొలిటికల్గా ఎలాంటిది ఉండదు. సో వీళ్ళే డిసిషన్ తీసుకుంటారు. కండక్షన్, పేపర్ సెట్టింగ్ దగ్గర నుండి పేపర్ సెట్టింగు, ఎన్ని సెట్స్, అవన్నీ విషయాలన్నీ చాలా కాన్ఫిడెన్షియల్గా పెడతారు. పేపర్ సెట్ అయింది, ప్రింట్ అయింది, పేపర్ ప్రింటింగ్ దగ్గర లీక్ కాలేదు, పేపర్ సెట్టింగ్ దగ్గర లీక్ కాలేదు, పేపర్స్ ఫిజికల్గా వెళ్ళిపోయాయి. సో ఫిజికల్గా వెళ్ళిన తర్వాత ఆ పేపర్ కండక్ట్ చేసే మెథడు ఆ సెంటర్స్ దగ్గర నాకు తెలిసి గ్యాప్ అక్కడ వచ్చింది. ఈ సెంటర్ సెలెక్షన్ దగ్గర కానీ, సెంటర్ అలొకేషన్ కానీ పిల్లలకి, తర్వాత వాళ్ళకి ట్రైనింగ్ సెషన్లు కానీ ప్రాపర్గా జరిగి ఉండకపోవచ్చు, ప్లస్ అక్కడ నిఘా లోపడి ఉండొచ్చు. పేపర్ ప్రింటింగ్ దగ్గర అయి ఉంటే ఆటోమేటిక్గా మనం ఖచ్చితంగా ఎన్టీఏ 100% రాంగ్ అని మనం చెప్పేయచ్చు. సో కాబట్టి అక్కడ జరిగింది సెంటర్స్లలో జరిగింది. ఆ సెంటర్స్లో జరిగిన దాన్ని వీళ్ళు ముందుగా తెలుసుకోకపోవడం ఖచ్చితంగా నిఘా వ్యవస్థల లోపమే. సెంటర్స్ మీద నిఘా లేకపోవడం కూడా రాంగే. ఎందుకంటే సిబిఎస్ఈ స్కూల్స్, రిమోట్లో ఉన్న సిబిఎస్ఈ స్కూల్స్లో ఆ నిఘా కంట్రోల్ అనేది అయితే ఎన్టీఏకి ఉండాల్సింది. స్టేట్ యొక్క కోఆపరేషన్ అనేది తీసుకొని ఆ నిఘాను పెట్టాల్సింది. సో అక్కడైతే కొంత గ్యాప్ జరిగింది అనేది అర్థమవుతుంది. అంటే ఇంకొకటి ఏంటంటే మేడం, సార్ చెప్పినట్టుగా ఇప్పుడు ఇది యూజీ నీట్ కాబట్టి ఎన్టీఏ అలా చేస్తుంది. ఇదే పీజీ నీట్కి జరిగింది అనుకోండి, ఎందుకు వాళ్ళు చాలా జాగ్రత్తగా అది ముందు పోస్ట్ పోన్ చేశారు అంటే వ్యవస్థలో వాళ్ళు విస్తుపోయే విషయాలు వాళ్ళకి తెలుస్తున్నాయి. వాళ్ళు ఎంతో నేను చాలా బలంగా ఉన్నాను అనుకున్నటువంటి ఒక సంస్థ వాళ్ళు విస్తుపోయే విషయాలు వాళ్ళకి తెలిసి వాళ్ళకు డౌట్ వచ్చి చేశారు. ఇది యాక్చువల్గా పీజీ నీట్లో జరిగితే ఏమవుతుంది, ఇప్పుడంటే ఎక్కడో దగ్గర మెడిసిన్ వస్తే చదువుతాడు స్టూడెంట్, అక్కడ కావాల్సిన స్పెషలైజేషన్ రావాలి, సీట్స్ ఇంకా తక్కువ ఉంటాయి, అది ఇంకా అలరవుతుంది. సో కాబట్టి డెఫినెట్గా వాళ్ళు చేసే తప్పులకి కరెక్షన్ అయితే మొదలైంది. వాళ్ళు మొండి పట్టుదల నుంచి బయటకు వచ్చారు వాళ్ళు. ఇప్పుడు మనం ఇందాక అనుకున్నట్టు సార్ అనుకున్నట్టుగా కోర్టుకి కూడా ఏంటి వీళ్ళు ఇప్పుడు ఇచ్చే ఎవిడెన్స్, కోర్టుకి ఒక జడ్జిమెంట్ చెప్పాలన్నా ఏం చేయాలన్నా వాళ్ళకి డాక్యుమెంటరీ ఎవిడెన్స్ కావాలి. జరిగింది ఇప్పుడు నిన్న మీరు చూస్తే వీళ్ళు పేపర్ పట్టుకుంటే కాలిపోయిన పేపర్లు కూడా దొరికితే అందులో ఉన్న క్వశ్చన్లు ఒక 67, 64 మ్యాచ్ అయినాయి అంటున్నారు. కాలిపోయింది కాలిపోగా మిగతా పార్ట్లో 64, 67 క్వశ్చన్స్ మ్యాచ్ అయినాయి ఒరిజినల్ పేపర్ తోటి అంటున్నారు. సో అంటే డెఫినెట్గా లీకేజ్ అనేది పక్కా అయిపోయింది. అది తెలిసిపోయింది. తెలిసింది కాబట్టి డెఫినెట్గా నేను అనుకుంటాం గడిచిన ఒక వారం 10 రోజుల ముందుకు ఎన్టీఏ వాళ్ళు అడ్రస్ చేయడం కానీ వాళ్ళ నుంచి ఏమన్నా స్టేట్మెంట్స్ ఇవ్వడం దగ్గర నుంచి గ్రాడ్యువల్గా కొంచెం మొదలైంది. కాబట్టి డెఫినెట్గా ఆ కరెక్షన్ అయితే నాకున్నటువంటి ఒక నమ్మకమా లేకపోతే ఈ కరెక్షన్ చేస్తున్నాడు ముందు పిల్లలకి విశ్వాసం కోల్పోకూడదు వ్యవస్థ మీద. అది చాలా ప్రమాదం అండి. ఈవేళ ఒక పరీక్ష ఏదో అయిపోయింది అడ్జస్ట్ అయిపోయి పర్లేదు ఈసారికి అడ్జస్ట్ అయిపోదా అంటే అసలు భారతదేశాన్ని కాపాడేది ఈ యూతే. రేపు పొద్దున వీళ్ళందరూ ఎంత ప్రధాన పోస్టులోకి వస్తారు, ఎంత నిజాయితీ కావాలి, ఎంత నిబద్ధత కావాలి. ఈవేళ మనమే తప్పుడు పునాదులు వేస్తే బాగోదు. అందుకని నేను అనుకుంటాం ఎవరైతే ఈ స్వతంత్ర ప్రతిపత్తి ఉన్న సంస్థ అయినా వీళ్ళందరికీ తర్వాత రెస్పాన్సిబిలిటీ వేరే అడ్రస్ చేయాల్సి వస్తుంది కదా పార్లమెంట్లో. డెఫినెట్గా అందరూ కలిసి ఒక మంచి నిర్ణయం తీసుకోవాలని అది కంపల్సరీగా స్టూడెంట్స్ సార్ అన్నట్టుగా ప్రిపరేషన్ వల్ల కొంత కష్టం. జస్ట్ ఇట్స్ ఓన్లీ రివిజన్ కాబట్టి అలాగే వీళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకుంటే 1 month పడుతుంది. ఇమీడియట్గా ఎల్లుండి కండక్ట్ చేయలేదు, ఫిజికల్ పేపర్స్ ఉంటాయి కాబట్టి. ఈసారి సార్ చెప్పినట్టుగా ఆ లాజిస్టిక్స్ దగ్గర ప్రాబ్లమ్స్ ఉన్నాయి. పేపరు ప్రింటింగ్ అంతా బాగున్నప్పటికీ దాని మీద కూడా కొంచెం జాగ్రత్తలు తీసుకొని ప్రభుత్వాలు తలుచుకుంటే ఎంత కంట్రోల్ పెట్టాలంటే అంత కంట్రోల్ పెట్టచ్చండి. బహుశా ఎలక్షన్ టైంలో కొంత ఏమన్నా నిఘా వ్యవస్థలో చాలా వరకు ఎలక్షన్కి యూటిలైజ్ చేసుకుంటూ ఉండేవాళ్ళు, కానీ ఎక్కడో వాళ్ళు కూడా ఊహించలేదు. ఇది మనల్ని పరిపాలించే పార్టీ ఏదైనా ప్రజలకి ఈ టైప్ ఆఫ్ తప్పులు చేయడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు మేడం. కాకపోతే అధికారులు ఉన్నవాళ్ళు లేని వాళ్ళు బ్లేమ్ చేయడం, దానివల్ల ప్రజలను తప్పుదో పట్టించే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. కానీ వాస్తవాలు అయితే మనం మాట్లాడుకున్నట్టుగా జరిగిన వాస్తవాలు ఎన్టీఏ కూడా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. నాకు తెలిసి ఇవన్నీ వాళ్ళు కోర్టు ప్రజెంట్ చేస్తే డెఫినెట్గా సుప్రీంకోర్టు కూడా ఒక మంచి నిర్ణయాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో వ్యూవర్స్, మరి రీఎగ్జామ్ అనేది ఒకవేళ కండక్ట్ చేస్తే మరి విద్యార్థులు ఈ ఎగ్జామ్ని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తి సామర్థ్యాలు పిల్లలకి తల్లిదండ్రులకి ఉన్నాయా లేదా? మరి 8వ తారీఖున విచారణ వాయిదా వేస్తుంది సుప్రీంకోర్టు. మరి 6వ తారీఖునేమో కౌన్సిలింగ్ అంటుంది నీట్. మరి ఏం జరుగుతుందో వేచి చూద్దాం. దిస్ ఈజ్ నవీన సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.